దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని ప్రతిపక్షాలు విమర్శించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ 529.87 కోట్లు. ఆయన భార్య వైఎస్ భారతి పేరిట మరో 176.63 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జగన్ సంపద గత 5 ఏళ్లలో భారీగా పెరిగింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తరపున సోమవారం ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో జగన్ తన చరాస్తుల విలువను 483,8,35,64 రూపాయలుగా, స్థిరాస్తుల విలువను 46 కోట్లుగా పేర్కొన్నారు. తన చేతిలో కేవలం 7,000 నగదు ఉన్నట్లు చూపారు. అలాగే తన సతీమణి భారతీ పేరిట 119,38,07,190 విలువైన చరాస్తులు, 56 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. వీరిద్దరి పేరిట మొత్తం 706.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. భారతి వద్ద 10,022 రూపాయల నగదు, పెద్ద కూతురు హర్షిణీరెడ్డి వద్ద 9,000, రెండో కూతురు వర్షితారెడ్డి వద్ద 6,989 నగదు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. నలుగురు పేరిట నగదు మొత్తం 40,000 కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇద్దరు కుమార్తెల పేరిట 51.50 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో జగన్ ఆస్తి 375.20 కోట్లు ఉండగా 5 ఏళ్లు తిరిగేసరికి ఆయన సంపద దాదాపు 41% పెరిగింది. కాగా భార్య పిల్లల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. 2019 ఎన్నికల్లో భారతీ పేరిట 124 కోట్లు, ఇద్దరు కుమార్తెల పేరిట 11 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. 2022-23లో ఆదాయ పన్నులో చూపించిన ఆదాయం జగన్కు 47,74,90,600, భారతీకి 10.96 కోట్లుగా ఉంది. జగన్ ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, బీవా, ఇతరులకు ఇచ్చిన అప్పులు, స్థిరాస్తులు ఉన్నాయి. ఇడుపులపాయలో 35.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇడుపులపాయ, భాకరాపురం, బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయేతర భూముల విలువ 46,78,89,900గా చూపించారు. భారతీ సిమెంట్స్ లో జగన్ కు 36 కోట్లు, కార్మియల్ ఏషియో హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 8 లక్షలు, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ లో 65.19 కోట్లు, సండూర్ పవర్ లో 130 కోట్లు, సరస్వతి పవర్ ఇండస్ట్రీలో 27.60 కోట్లు, సిలికాన్ బెండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 2.86 కోట్లు కలిపి మొత్తం 263.64 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. అప్పులు 1.10 కోట్లు ఉన్నట్లు తెలిపారు. జగన్ 4.56 కోట్లు ట్యాక్స్ కట్టినట్లు తెలిపారు. జగన్ కుటుంబానికి సొంత కారు లేకపోవడం విశేషం. అలాగే జగన్ కు తులం బంగారం కూడా లేదు. భారతీ పేరిట 5.29 కోట్ల విలువ చేసే 6.47 కిలోల బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఎర్రగుడిపల్లె, కచ్చివారిపల్లె, పులివెందల, రాయదుర్గం, తాడేపల్లిలో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ 56,92,19,104గా చూపించారు.
అలాగే సండూర్ పవర్లో 11.45 కోట్లు, సరస్వతిలో 13.80 కోట్లు, హెలెవన్ టెక్నాలజీలో 12.84 కోట్లు, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో 4.55 కోట్లు, సిలికాన్లో 2.99 లక్షలు, ఆకాష్లో 10.24 కోట్లు, మొత్తం ఆమె పేరిట 53.8 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. అప్పులు 7.40 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. జగన్ పెద్ద కూతురు హర్షినిరెడ్డి పేరిట 4.43 కోట్ల విలువ చేసే 4.187 కిలోల బంగారం, చిన్న కూతురు వర్షితారెడ్డి పేరిట 4.40 కోట్ల విలువ చేసే 3.450 కిలోల బంగారం ఉంది. జగన్ పెద్ద కూతురు పేరిట కర్ణాటకలో 2 వాణిజ్యేతర స్థలాలు, ఇడుపులపాయలో 4.5 ఎకరాలు, 5.50 ఎకరాలు, కె ఎల్లమ్మవారిపల్లెలో, పాలంపల్లెలో 1.63 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇక చిన్న కూతురుకు అదే ప్రాంతాల్లో అంతే సమానంగా ఆస్తులు ఉన్నాయి. పెద్ద కుమార్తెకు 25.89 కోట్లు, చిన్న కుమార్తెకు 25.57 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ తనపై 26 కేసులు ఉన్నాయి. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు ఉన్నాయి. కాగా జగన్ అఫిడవిట్ ను పరిశీలిస్తే ఎన్నికల నోటరీని రాజమండ్రిలో తయారు చేయించారు. స్టాంపులను విజయవాడలో కొనుగోలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో అఫిడవిట్ ను పులివెందులలోనే తయారు చేశారు. ఈసారి సొంతూరు పులివెందులలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేయించడం చర్చనీయాంశమైంది.